ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అది గమనించిన మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టులపై ఎదురు కాల్పులు జరిపారు. పోలీసులకు కాల్పుల్లో సుమారుగా 6 మావోయిస్టులు మరణించగా మరికొంతమంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక ఎదురు కాల్పుల్లో రాయగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు బారీ అలియాస్ రాకేష్ అమృత్ అనే మావోయిస్టు మృతి చెందినట్లుగా తెలిసారు. అయితే మరణించిన మరో 3 వివరాలు మాత్రం ఇంకా తెలియలేదని స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన వారిలో రాకేష్ పై 22 లక్షలు, అమృత్ పై 1.65 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎన్కౌంటర్ పై అమిత్ షా స్పందించారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి దేవేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. దేవేందర్, ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 2 మావోయిస్టులతో చెందినారు. ఈ ఎన్కౌంటర్ బుధవారం రాత్రి జరిగినట్లుగా మనకు ప్రాథమిక సమాచారంతో ఉంటుంది. అయితే ఒడిశాలోని బల్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవిలో 2 మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో ఎస్ఐడబ్ల్యూ నుంచి అందిన సమాచారం మేరకు స్థానిక సిబ్బందితో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మరియు అలాగే కోటగఢ్లో మోహరించిన యశ్వతికి చెందిన ఒక చిన్న మొబైల్ బృందాన్ని అక్కడికైతే పంపడం జరిగింది. వారు అక్కడకు చేరుకున్న తర్వాత వారితో మావోయిస్టులు ఒక్కసారిగా ఆ మొబైల్ పోలీస్ బృందాన్ని చూసి ఒక్కసారిగా ఎదురు కాల్పులు అయితే జరిపిన పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారిగా వాళ్ళు ప్రతిస్పందనగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. వాళ్ళు పూర్తిగా మావోయిస్టులు సాధారణ దుస్తులతో ఉన్నారు. 2 మావోయిస్టులు తారసపడగానే వాళ్ళు పోలీసు మీదకి ఎదురు కాల్పులు అయితే చేశారు. ఆ ఎదురు కాల్పులో భాగంగా వీరు కూడా మళ్ళీ ఎదురు కాల్పులు చేసిన పరిస్థితి. ఇందులో ఆ 2 మావోయిస్టులు ఎవరైతే సాధారణ దుస్తుల్లో ఉన్న మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిద్దరు కూడా హతమైనట్టు మనకు ప్రాథమికంగా సమాచారం వచ్చింది. అయితే వారి నుంచి ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, ఒక వాకీ టాకీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వారిని ప్రాథమికంగా గుర్తించేందుకు కూడా వారిని సుక్మాలోని పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి. సో అందులో సుక్మాకు చెందిన రాయగఢ్ ఏసీకి చెందిన బీజీఎస్ చెందిన వారిని ఏసీఎం వారి రాకేష్ అని చెప్పేసి కూడా గుర్తించారు. అలాగే బీజాపూర్ కు చెందిన సప్లై దళం నుంచి కూడా పిఎం అమృత్ అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరిని గుర్తించిన పరిస్థితి. సో వారిద్దరి మీద కూడా దాదాపు 23.65 లక్షల రివార్డు కూడా ఆ 2 హతమైన మావోయిస్టుల మీద అంత పెద్ద రివార్డు కూడా ఉందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు భారీ మొత్తంలో అయితే ఎటు కూంబింగ్ కూడా రెగ్యులర్ గా అటు ఒరిస్సా అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటు ఏఓబి సరిహద్దులో కావచ్చు రెగ్యులర్ గా కూంబింగ్ జరుపుతూనే ఉన్నారు. ఆ రెగ్యులర్ కూంబింగ్ లో కూడా మావోయిస్టులు తారసపడుతున్నారు. మావోయిస్టులు కూడా భారీ మొత్తంలో అయితే హతమవుతున్న పరిస్థితిని మనం ఆ బోర్డర్లో చూసుకోవచ్చు. ఏదైతే కేంద్రం చెప్పిందో ఆ కేంద్రం చెప్పిన ప్రకారం మార్చి వరకు కూడా ఖచ్చితంగా మావోయిస్టు రహిత సమాజాన్ని పూర్తిగా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఇటు కేంద్రంలో ఉన్న అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోడీ చెప్తున్న పరిస్థితుల్లో అటు విష్ణుదేవ్ సాయి వర్మ కావచ్చు వీళ్ళు ఏదైతే యాక్షన్ ప్లాన్ చేసుకుంటున్నారో ఆ యాక్షన్ ప్లాన్ లో భాగంగానే అటు సరిహద్దులలో కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఇటు ఒరిస్సా పోలీసులు కూడా సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎవరైతే మావోయిస్టులు తారసపడుతున్నారో వాళ్ళని ఎన్కౌంటర్ పేరిట హతమారుస్తున్నారు. మరికొంతమంది మావోయిస్టులు కూడా ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఎవరైతే అంటే ప్రభుత్వాలు వాళ్ళని ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో జనజీవన స్రవంతిలో కలవాలి, వాళ్ళకి దాదాపు 25,000 సత్వర నగదు రివార్డు కూడా ఇస్తున్నారు. ఆ నగదు రివార్డు కూడా కొంతమంది ఆశపడి సెకండ్ క్యాడర్ మావోయిస్టులు కూడా పూర్తిగా పోలీసుల సమక్షంలో లొంగిపోతున్న పరిస్థితి. గతంలో చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి దాదాపు 41 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వారిని
జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించేందుకు కూడా పోలీసులు భారీ ఎత్తున అదుపు ప్రయత్నం చేసిన పరిస్థితి. సో ఇవన్నీ వెరసి మావోయిస్టులకు రోజు రోజు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పారు. నిన్న జరిగిన అంటే బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్ ని ఇవాళ వాళ్ళు ధృవీకరించారు. అందులో చనిపోయిన వారు రాకేష్ అలాగే పిఎం అమృతగా కూడా వాళ్ళని ప్రకటించారు. వారి మీద 23.65 లక్షల రివార్డు ఉందంటే వాళ్ళు కూడా దాదాపు గతంలో ఇదివరకు చాలా దుశ్చర్యల్లో కూడా పాల్గొని ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంతో మనకు కనబడుతుంది. అయితే మొత్తంగా ఈ ఒరిస్సా బోర్డర్ కావచ్చు అలాగే ఛత్తీస్గఢ్ బోర్డర్ కావచ్చు, ఈ బోర్డర్లలో ఖచ్చితంగా మావోయిస్టులు మరికొంతమంది మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారంతో కూడా ఖచ్చితంగా అక్కడ భద్రతా బలగాలు బేస్ క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఆ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఆ బేస్ క్యాంపుల ద్వారా వారు అక్కడ చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా గాలిస్తున్న పరిస్థితి. గాలించే సమయంలో ఎవరైతే మావోయిస్టులు తారసపడతారో వాళ్ళని ఎన్కౌంటర్లతో హతం చేస్తున్న పరిస్థితి. అంటే ఒక్కసారిగా పోలీసులు ఎదురుపడంగానే మావోయిస్టులు పారిపోవడానికి ప్రయత్నించకుండా వాళ్ళని నిర్వహించేందుకు కూడా ఎదురుదాడికి పాల్పడుతున్న పరిస్థితి. ఈ ఎదురుదాడుల్లో భద్రతా బలగాలు కూడా అంతే సంయుక్తంగా ఎదురుదాడిని చేసి ఎదురుదాడి నిలువరించి కూడా మావోయిస్టులని ఎన్కౌంటర్ పేరుతో పూర్తిగా అంతమొందించిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా కలిసి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామనే సంకేతాలు కూడా కేంద్రం ఇస్తుంది. అటు డబుల్ ఇండియన్ సర్కారు అటు ఆ రాష్ట్రంలో పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మావోల నిర్మూలన ఇక నల్లేరు మీద నడకేని చెప్పుకోవచ్చు చేసినాక. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ కూంబింగ్ కొనసాగుతుందా? మరోవైపు ఏదైతే ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందో ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా ఎంతమంది మృతి చెందారు? వారి సమాచారం ఏమన్నా అందిందా? యాక్చువల్ గా అక్కడ నిన్న బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్ గా ఇది పోలీసులు చెప్తున్న పరిస్థితి. బుధవారం అంటే నిన్న ఇద్దరు మావోయిస్టులు కూడా సాధారణ దుస్తులతో ఉన్నారు. అంటే మావోయిస్టులు కూడా ప్రత్యేకమైన ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ కాకుండా ఇద్దరు మావోయిస్టులు పూర్తిగా సాధారణ దుస్తుల్లో ఉన్నారు. అక్కడ మొబైల్ టీం ఏదైతే మొబైల్ టీం ఉందో ఒక్కసారిగా అంటే సమాచారం మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం వాళ్ళకి వచ్చింది. ఇటు బలగాలు ఒక చిన్నపాటి మొబైల్ టీం అంతా దాదాపు అందులో 5 నుంచి 6 మాత్రమే పోలీసులు అయితే ఉంటారు. ఆ మొబైల్ టీం ఎక్కడైతే వెళ్ళిందో ఒక్కసారిగా వాళ్ళ మీదకి దాడి చేశారు. వాళ్ళని కూడా పూర్తిగా గుర్తించిన పరిస్థితి. అదే రాయగడ ఏసీ బ్యాచ్ అంటే బీజీఎస్ కు చెందిన ఏసీఎం భారీ రాకేష్ అతని పేరు, ఇంకొకరి పేరు అతను బీజాపూర్ చెందిన సప్లై దళం అతని పేరు వచ్చేసి పిఎం అమృత్. ఈ ఇద్దరుగా అయితే వాళ్ళు గుర్తిస్తున్న పరిస్థితి. వారి వద్ద నుంచి కూడా ఒక రివాల్వర్ అలాగే 303 రైఫిల్ ఒక వాకీ టాకీ అయితే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి పూర్తిగా పోలీసులు చెప్తున్నారు. అంటే వాకీ టాకీలో కూడా అంటే వీళ్ళిద్దరిని ముందు పంపి వెనక నుంచి కూడా అంటే వీళ్ళు రూట్ క్లియర్ చేయడానికి దాదాపు వచ్చింటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం ఉంది. వీళ్ళు వాకీ టాకీలో రూట్ క్లియర్ చేసుకుంటూ ఎక్కడైతే భద్రతా బలగాలు తారసపడతాయో అక్కడ భద్రతా బలగాల్ని ఎదురుదాడి చేయాలి. అలాగే వీళ్ళు ఇచ్చే సమాచారం మేరకు భారీ ఎత్తున మావోయిస్టులు అక్కడి నుంచి కూడా అంటే మావోయిస్టులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలి వెళ్లే క్రమంలో ముందు ఎస్కాట్ గా 1-2-3 మావోయిస్టులు వాకిటాకి తీసుకుని సాధారణ దుస్తులు అయితే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళని పోలీసులు గుర్తించకుండా సాధారణ దుస్తుల్లో ఉంటారు. వీళ్ళు రూట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అయితే మావోయిస్టుల దళం ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తుంది. సో అక్కడ వీళ్ళని గుర్తించి వీళ్ళని హతమార్చారు. సో దీని తర్వాత కూడా ఇంకా మావోయిస్టులు ప్లేస్ మారే పరిస్థితి ఉందేమని చెప్పేసి కూడా అక్కడ పూర్తిగా కూంబింగ్ ఆపరేషన్ అయితే పోలీసులు చేపడుతున్నారు. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.